పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో రిజల్ట్ డే రోజు ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్ లో కూటమి దూసుకుపోతోంది. ఫ్యాన్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి లతా సూర్యదేవర్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మేడం తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఏంటి మేడం, మీ గాలి చూస్తుంటే అసలు మరి దూసిపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా దూసిపోవాలి కదా, సైకిల్ అన్నాక సైకిల్ ప్రపంచం కనపడతా ఉంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు వైసీపీ ఒక్క చోట కూడా లీడింగ్ లేకపోవడం అనేది అస్సలు వాళ్ళకి జీర్ణించుకోలేని విషయంగా ఉంది. అంటే ఫస్ట్ నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ జరిగినప్పటి నుంచి కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీకి చావు దెబ్బ కొట్టబోతున్నారని అందరూ చెప్పుకున్న పరిస్థితి. ఆ రిజల్ట్ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అంటే గతంలో ఎప్పుడూ లేని ఆశ చూడని రిజల్ట్స్ ఇది. అంటే ఎప్పుడో 83 లో అన్న ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రపంచం ఇప్పుడు కనపడుతుంది. సో తెలుగుదేశం అంటే ఒకసారి పడి లేచిందంటే ఎంత ఉవ్వెత్తిన కెరటం లాగా లేస్తుంది. నిమిషాలు కూడా పెరిగిపోతుంది. మనం మాట్లాడుకునే టైంకి తెలుగుదేశం పార్టీ 28, జనసేన పార్టీ 5, 1 బీజేపీ లీడ్ లో ఉంది. అంటే ఇంకా పోస్టల్ బ్యాలెట్ లోనే ఇలాగుంటదని మనం భావించవచ్చా, లేకపోతే మిగతా ఓట్లకు ఇదే ఎఫెక్ట్ ఉంటది? ఖచ్చితంగా మిగతావి కూడా ఇదే ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఇటులో వాళ్ళు ఒక్క పర్సన్ వేస్తాడు, ఇంకా వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. సో ఖచ్చితంగా అవన్నీ తీసుకున్న పరిగణలోకి తీసుకున్న ఇంకా విద్య చదువుకున్న యువతే కానివ్వండి, వాళ్ళకున్న నిరుత్సాహమే కానివ్వండి, అంటే ఈ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు ఉండే యువత అంతా కూడా ఉంటది. సో మహిళలే కానివ్వండి, అంటే సూపర్ 6 పెట్టిన ఇదే కానివ్వండి, వృద్ధులకి 4000 పెన్షనే కానివ్వండి, వాలంటీర్లు కూడా రివర్స్ అయిపోయారు. వాలంటీర్లకి 10,000 మొత్తం టర్న్ అయిపోయారు. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మొత్తం కూడా అన్ని వర్గాల వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అందరికీ న్యాయం జరుగుతుంది. అంటే ఈ గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత నరకం అనుభవించారు అనే ఒక ఫ్రస్ట్రేషనే మనకి ఈ రోజు ఈ రిజల్ట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. మేడం ఒకసారి చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా కూడా మీరు ఎన్డీఏతో భాగస్వామ్యంలో ఉంది టీడీపీ. ఒకసారి చూస్తే ఎన్డీఏ ఇప్పుడు మాట్లాడుకునే టైంకి 234, ఇండియా కూటమి 144 స్థానాలలో లీడ్ ఉంది. మరొక్కసారి దేశంలో నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి కాబోతున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయనే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి కదా. ఇంకా వేరే అవకాశమే ఎవరికి లేదు కూడా. 234 అని అంటుంటే సో మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు అనుకున్న ఫిగర్ కి వాళ్ళు అందుకునేటట్టే కనపడుతున్నారు. ఓకే, అంటే ఫస్ట్ నుంచి అండి ఎవరన్నా బాధ్యతతో ఓటేస్తాం చూసాము, కానీ ఇక్కడ చూస్తే ఒక కసితో ఒక కోపంతో అంతా, అంటే ఫస్ట్ నుంచి కూడా వైసీపీ చెప్తున్నట్టు మహిళలందరూ మాకు ఓట్లేశారు, మహిళలందరూ ఓట్లేశారు అన్న పరిస్థితి. అంటే అలాంటిది పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి అసలు పొద్దున కూడా వాళ్ళు చెప్పుకుంటున్నది ఏంటంటే, అంటే ఒక ఈ బ్యాలెట్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ దానిలో ఒక ఎస్సీలు ఉండరా, ఎస్టీలు ఉండరా, క్రిస్టియన్స్ ఉండరా, ఎందుకు వేరు మా కోటు మేమే గెలుస్తాం. మళ్ళా ఇదే దీనిలో కూడా కులాలు విభజించారు. సో దాని మూలన మేము మళ్ళా పోస్టల్ బ్యాలెట్ లో కూడా మాకే ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటది, సో ఖచ్చితంగా మేమే గెలుస్తామని పొద్దున్నే మళ్ళా స్టార్ట్ చేశారు. సో 6 గంటల నుంచి అది మొదలు పెట్టారు. ఆ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళ ఛానల్స్ చూస్తే, కానీ ఖచ్చితంగా ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా, అక్కడ కులాలు గిలాలు మతాలు ఎవ్వరూ ఏమీ చూడలేదండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒక్కటి కావాలి, దానికి ఒక క్యాపిటల్ సిటీ కావాలి, డెవలప్మెంట్ కావాలి, ఉద్యోగాలు రావాలి, అవకాశాలు రావాలి, ఇది ఒక్కటి చూసారే గానీ ఖచ్చితంగా ఎవరు కూడా మతాలు కులాలు ఇలాంటి జోలికి వెళ్ళలేనట్టు క్లియర్ కట్ గా మనకి ఇక్కడ కనపడుతుంది. కుప్పంలో చూసుకున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడు ముందంజలో ఉన్నాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ముందంజలో ఉన్నాడు. నారా లోకేష్ చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి ఎవరో మంగళగిరి నుంచి లీడ్ లో ఉన్నారు. ఎవరైతే మీకు ఇప్పుడు ఒక్కటి కనపడుతుంది కదా, ఇక్కడ ఒక్కటి ఆలోచించండి, కనీసం పులివెందుల్లో కూడా లీడింగ్ లో లేడనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది కదా, తేలిపోతుంది కదా. కడపలో కూడా లేదు. కడపలో లేకపోతే పులివెందుల నియోజకవర్గం సొంత నియోజకవర్గంలో అయినా అట్లీస్ట్ ఉండాల్సింది ఉండే, అది కూడా లేదు అనేది ఇక్కడ మనకు క్లియర్ గా కనపడుతుంది ఇప్పటికి. మేడం ఒక్కసారి అంటే 175 నియోజకవర్గాల్లోనూ ఇదే లీడ్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఏంటి సర్వేలు చెప్పినట్టు, కేకే సర్వే చెప్పినట్టు 150 నుంచి 160 దాకా దాటి వెళ్ళిపోవటం చాలా ఈజీగా అనుకోవచ్చా? ఖచ్చితంగా అలాగే కనపడుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్న రిజల్ట్స్ బట్టి మనకు అదే అవగాహన వస్తుంది కదా. ఖచ్చితంగా క్లీన్ స్వీప్, అంటే వాళ్ళు ఏదో 175 to 175 అది అపోజిషన్ కి వస్తుంది, అది తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది. అంటే వాళ్ళు అదే చెప్పుకున్నారు, వై నాట్ 175, వై నాట్
అని అన్నాడు. వైనాడ్ కుప్పం అన్నాడు. సో ఇప్పుడు వైనాడ్ వైనాడ్ పులివెందుల, అయిపోయింది, కడప. వైనాడ్ కడప అయిపోయింది. సో ఇప్పుడు పులివెందుల్లో కూడా లీడింగ్ ఇంకా ఏది కనపడడం లేదనంటే ఎంత ఘోరమైన వైఫల్యం చెందాడు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఏ అంశాల మధ్య విసిగిపోయారు, ఏ అంశాలతో అంటే అందరూ అన్ని వర్గాలు కూడా విసిగిపోయిన పరిస్థితి ఉందంటే మీరు ఏం చెప్తారు మేడం? ఎందుకు అంత కసిగా టీడీపీ వైపు, కూటమి వైపు జనాలు వచ్చారంటే ఏం చెప్తారు? అంటే ఒక రౌడీయిజం, గుండాయిజం, అంటే అధిక ధరలు అయిపోవటమే కానివ్వండి, డెవలప్మెంట్ లేకపోవటమే కానివ్వండి, యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవటమే కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, యువత భవిష్యత్తు అసలు చాలా ఘోరంగా ఉంది. సో ఆ పేరెంట్స్ కూడా అనిపిస్తుంది కదా. సో ఈ రోజు యువత అంతా నాశనం అయిపోతే వాళ్ళ పిల్లలు పాడైపోతున్నారనే బాధ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. అది ఖచ్చితంగా కసి అనేది వాళ్ళలో కనపడింది. మనం చూసాం, అంటే పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి వేయటమే కానివ్వండి, అంత భారీ ఎత్తున పోల్ అవటం కూడా చూసాం. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికెక్కడ దొంగ ఓట్లు అనేది కొంచెం వరకు అరికెట్టడం కలిగాం. కానీ గతంలో లాస్ట్ టైం కూడా అంత వచ్చే మెజారిటీ కాదండి. లాస్ట్ టైం వాళ్ళు దొంగ ఓట్లు అది అంతగా పట్టించుకోపోవటం, అంత జరుగుతుందని ఎవరు గెస్ట్ చేయకపోవటం మూలాన జరిగిన ఈ విషయం. కానీ ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా వాళ్ళ గెలిపే కాదు. సో వాళ్ళది అంత మైనర్ తో గెలిచిన వాళ్లే. అంటే 500, 50-70 ఓట్లతో కూడా జనసేన విడిగా పోటీ చేయటం, విడిపోయి పోటీ చేయటం కూడా టీడీపీ దగ్గరగా 40 స్థానాలను కోల్పోయిన పరిస్థితి. 40 స్థానాల్లో టీడీపీ అంటే 2019కి సంబంధించి అంటే 2000 నుంచి 5000 మెజారిటీలో 40 స్థానాలను ఓడిపోయిన పరిస్థితి ఉంది. అది కూడా జనసేన విడిగా పోటీ చేయటం ఏదైతే ఉందో టీడీపీ నష్టపోయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అది కూడా ఉండే అవకాశం ఉంది కదా. అంటే అంత చిన్న మైనర్ ఓట్ బ్యాంక్ తో పోవటం కానివ్వండి, అది దొంగ ఓట్లు కూడా చాలా వరకు పోలైనట్టే కనపడుతుంది. మేడం మ్యాజిక్ ఫిగర్ 88, 40 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. ఒక్క స్థానం కూడా ఇంకా ఖాతా ఓపెన్ అవ్వలేదు వైసీపీకి. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఖచ్చితంగా వాళ్ళన్న వైనాట్ 175 అనేది రివర్స్ అవుతుంది. తెలుగుదేశమే రివర్స్ పాలన, రివర్స్ టెండరింగ్ చేసిన వైసీపీకి పోలవరం రివర్స్ టెండరింగ్ పెట్టాడు. కానీ ఆయన పాలనే రివర్స్ పాలన రివర్స్ అయింది. నంబర్స్ కూడా రివర్స్ అవుతుంది. నంబర్ కూడా రివర్స్ అవుతుంది. ఆయన ఏం తలపెట్టినది రివర్సే జరుగుతుందేమో. ఓకే నిజంగా ఇప్పుడు వరకు చూస్తున్న రిజల్ట్ చూసుకున్నట్టయితే మ్యాజిక్ ఫిగర్ 88, 88, 40 స్థానాలలో ఏదైతే ఉందో కూటమి ముందంజలో ఉంది. వైసీపీ ఖాతాను కూడా తెరవని పరిస్థితి. ఈ ట్రెండ్స్ ఇలాగా కొనసాగితే ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగవటం గ్యారంటీ అని చెప్తున్నారు మేడం. చూద్దాం. అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి భారతీ టీవీ.